మహింపరిచారు. హల్లెలూయా. ఇక్కడ మనకిచ్చిన సేవకుడు కూడా మరి శుక్రవారం ఆరాధనలో ఆయన వెళ్ళిపోవచ్చు, కానీ ఒక్క ఆత్మ చాలు దేవుడి సన్నిధిలో రక్షించబడటానికి. ఆ ఆత్మ కోసమే దేవుడు ఆపాడేమో. ఆయనకి చాలా పనులు ఉన్నాయి, ముందే వెళ్ళాలి. కానీ దేవుడు కాటా వేసినప్పుడు, ఈ మాట ఖచ్చితంగా పట్టుకోండి, దేవుడు కాటా వేసినప్పుడు మన తూకము ఇటేపున వాక్యాన్ని పెట్టి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చావన్నప్పుడు ఈ క్రియలను పెడితే ఏది తూగుతుందన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే మొగ్గు దేనికి ఇవ్వాలి? మొగ్గు దేనికి ఇవ్వాలి? దేవుడికే ఇవ్వాలి. అంటే దేవుడికి నువ్వు ప్రార్థనకి రావాలన్నా దేవుడికే మొగ్గు చూపియాలి. ఎవరన్నా పెళ్ళికి రామన్నారు అనుకో, నాకు ఈ రోజున ప్రార్థన ఉంది అని చెప్పాలి. ఎవరన్నా దినానికి రామన్నారు అనుకో, నేను రాను ప్రభు అని చెప్పాలి. హల్లెలూయా. సమర్థమందికి రామన్నారు అనుకో, నేను రాను అని చెప్పాలి. హల్లెలూయా. నేనైతే నన్ను ఎవరు పిలవరు, సమర్థబందికి పిలవరు, దినానికి పిలవరు. చచ్చిపోయినప్పుడు మాత్రాన్ని అన్నీ కలగ చేసుకొని చేస్తా. వాళ్ళ దినం అయిపోయిన తర్వాత వెళ్ళి పలకరించడానికి వెళ్తా. సమర్థబందికి కూడా ముందుగానే వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చేసేస్తా. ఆ రోజు మాత్రానికి వెళ్ళను. వెళ్ళలేదనుకో, తెల్లారే వెళ్ళైనా 3వ రోజున 4వ రోజున వెళ్ళి పలకరించి వచ్చేస్తా. లేదా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, మనకు తెలిసింది, మనం ప్రార్థన చేస్తాం, కానీ అక్కడికి వెళ్ళలేము. ఆయన వచ్చిన తర్వాత వెళ్ళి పలకరించి వస్తాం. అది మంచిదా కాదా? మన కుదరదు. కొన్ని స్థలాల్లోకి దేవుడు వెళ్ళనిస్తాడా? మన ప్రార్థన చేసుకొని ఆయన చిత్తమైతే కొన్ని స్థలాల్లోకి దేవుడు నడిపిస్తాడు, కొన్ని స్థలాల్లోకి దేవుడు నడిపించడు. అందుకని మనం ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యాన్ని చేత్తో పెట్టుకొని ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగాలి. నమ్ముతున్నారా? హల్లెలూయా. అలసిపోయి ఉన్నారు మీరందరూ. హల్లెలూయా. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు చేయి విడువడు. యేసయ్యా ఏనాడు నన్ను మరువడు, ఎన్నడు చేయి విడువడు. యేసయ్యా ఏనాడు నన్ను మరువడు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు. యేసయ్యా ఏనాడు నన్ను విడువడు. హల్లెలూయా. ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు, ఎన్నడు కూడా మరవను యేసయ్య కాదు. అంటే మర్చిపోయే దేవుడు కాదు. మనందరం కూడా గుర్తు చేసుకొని మన కాపాడే దేవుడిగా ఉన్నాడు. నమ్ముతున్నారా? అందుకని ఇక్కడ ఇర్మియా ప్రవక్తకి ఏం చేశాడంటే, ఒక కుమ్మరివాడు సారి మీద పెట్టి ఒక కుండను తయారు చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రవక్తగా ఉన్నావు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ కార్యాన్ని అంతా కూడా చూడు. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే సారి మీద పెట్టబడిన కుండ. నమ్ముతున్నారా? ఆ సారి మీద పెట్టబడిన కుండ ఎలా దేవుడు తయారు చేస్తాడు, ఎలా దాన్ని చేతిలో తీసుకొని దేవుడు మహిమగా ఎలా వాడుకుంటాడన్న సంగతి ఈరోజున దేవుడు తెలియపరుస్తున్నాడు. నమ్ముతున్నారా? ఆ సారి మీద పెట్టబడిన ప్రవక్త ఇర్మియా అక్కడికి వెళ్ళి చూడంగానే ఒక కుమ్మరివాడు ఆ మట్టిని తీసుకొని ఆ సారి అక్కడ తిప్పుతూ ఉన్నప్పుడు ఆ కొండని ఆ సారి మీద పెట్టినప్పుడు ఆ కొండ మీద ఏం జరుగుతుందంటే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఒక కొండ తయారయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఆ కుమ్మరివాడు ఆ మట్టిని తీసుకొని ఆ సారి మీద పెట్టినప్పుడు అది రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఆ ముద్ద, ఆ మట్టి ముద్ద దాని మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక పాత్రగా దేవుడు తయారు చేయబడుతూ ఉంటుంది. హల్లెలూయా. నరేష్ కొంచెం పెట్టింది. ఆ సారి మీద పెట్టినప్పుడు ఆ కొండ తయారైతే అవుతున్నప్పుడు ఆయన ఏ పోలికతో చేయాలనుకున్నాడో, ఏ ఆలోచనలతో చేయాలనుకున్నాడో, ఏ గుణలక్షణాలతో చేయాలనుకున్నాడో ఆ రీతిగానే ఆ కొండ చేయబడుతుంది.
నమ్ముతున్నారా నమ్మతలేదా? హల్లెలూయా. ఎందుకంటే ఆ కుమ్మరివాడికే తెలుసు ఆ సారి మీద ఎలా పెట్టాలి, ఆ సారి మీద ఎలా కొండను తయారు చేయాలి, ఆ కొండ ఏ పోలికలతో రావాలి, ఏ గుణలక్షణాలతో రావాలి, ఏ క్రియలతో ఉండాలన్న సంగతి కూడా ఆ కుమ్మరివాడికే తెలుసు అనమాట. తెలుసా తెలీదా? హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఆ కొండ తయారు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కొండ సరైన రూపంలోకి రాదు. హల్లెలూయా. సరైన ఆయన అనుకున్న గుణలక్షణాలతో రావట్లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే అదంతా కూడా ముద్దనంతగా చేసిన కొండంతా కూడా పగలగొట్టి ఆ పెంకులన్నీ అట్లా ఇసిరేస్తాడనమాట. హల్లెలూయా. ఎందుకంటే సరైన కొండ తయారు అవ్వలేదు, సరైన పద్ధతిలో ఆ కొండ తయారు అవ్వలేదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తీసి ఆ మట్టిని అక్కడ కింద పడేస్తాడు. హల్లెలూయా. అప్పుడు మరలా ఆ మట్టిని తీసుకొని ఎక్కడైతే ఆ పెంకులు పడిపోయినాయో మళ్ళీ ఆ మట్టిని తీసుకొని సరైన పాత్రగా చేయాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా ఈ పాత్రను చేయాలని ఎప్పుడైతే మళ్ళీ ఆ సారి మీద పెట్టాడో సరైన పాత్ర రూపం వచ్చే కొండగా దేవుడు కలగజేశాడన్నమాట. హల్లెలూయా. ఆ పాత్ర ఎవరో కాదు, మనమే. మట్టినైన మనన్నే మహిమలోకి తీసుకువెళ్ళటానికి వాక్యమైన వస్త్రాన్ని ఇచ్చి ప్రతిరోజు జీవాహారాన్ని మన కలగజేసి ప్రతి లేఖనాల ద్వారాగా దేవుడు మనతో మాట్లాడి హల్లెలూయా ఎలా వాక్యముతో జీవించాలి, ఎలా వాక్యముతో మాట్లాడాలి, వాక్యముతో ఎలా జీవించాలి, వాక్యముతో నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలన్న సంగతి కూడా దేవుడు కలగజేస్తాడనమాట. ఆ పూర్వకంగా దేవుడు ఎప్పుడైతే ఆ కొండను తయారు చేశాడో హల్లెలూయా మట్టినైన మనన్నే మహిమగా మార్చిన దేవుడు ఆయన. ఒకప్పుడు మట్టి శుద్ధమే. మనకేమన్నా తెలుసా మన రూపం ఎలా వచ్చిద్దని? మనకేమన్నా తెలుసా? తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆ రూపురేఖలు చూసిన దేవుడు ఆ తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నువ్వు బతుకు అంటేనే మనం బతికామన్నమాట. ఆ మట్టిని తీసుకొని ఎప్పుడైతే ఆ సారి మీద పెట్టినప్పుడు సరైన రూపం వచ్చినప్పుడు ఆయన ఏం చేయడంటే ఒక పాత్రగా దేవుడు చేశాడనమాట. ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆ మట్టి పాత్రను తీసుకొని ఆ శుద్ధను తీసుకొని మంచి పాత్రగా పనికొచ్చే పాత్రగా దేవుడు ఈ రోజున పాట పాడే వ్యక్తిగా హల్లెలూయా వాక్యం చదివే వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా అవసరాన్ని గురించి ప్రార్థన చేసే తల్లిగా దేవుడు ఈ రోజున కలగజేశాడంటే దేవుడు దయ, దేవుడు కృప మాత్రమే. ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చి మన ప్రార్థన అవసరాలు మనం చెప్పుకోగలుగుతున్నామంటే దేవుడు కృపే. హల్లెలూయా. ఆ ధైర్యం ఎవరిచ్చారంటే తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆ గుణలక్షణాలు దేవుడు కలగజేశాడు అనమాట. హల్లెలూయా. ఆ సారి మీద పెట్టబడినప్పుడే దేవుడు పోలుకు చప్పున నిన్ను నన్ను దేవుడు తయారు చేశాడనమాట. ఆ పాత్ర ఎలా ఉండాలి? ఇప్పుడు దీవునికరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. ఆ పాత్ర దేవుడు చేసినప్పుడు ఆ పాత్ర దేనికి ఉపయోగించబడాలి? మంచిదానికి, నీరు తాగటానికి, అన్నం వండుకోవటానికి. హల్లెలూయా. ఒక మంచిదానికే వాడతామా, చెడ్డదానికి వాడతామా? మంచిదానికి వాడుకున్నప్పుడు ఆ పాత్ర దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు కలగజేస్తాడు. చేస్తాడా చేయడా? అదే ఇర్మియా గ్రంథంలో కింద మనం చూసుకున్నట్లయితే దాన్ని పెళ్ళికించనా, దాన్ని పగలగొట్టగలనా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేతిలోకి మనం అప్పచెప్పుకోగలిగితే, ఆయన చేతిలోకి, ఆయన ఆత్మలోకి మనం అప్పచెప్పుకోగలిగితే ఆయన ఖచ్చితంగా మంచి పాత్రలుగా దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. మన పాత్రగా మన ఉద్దేశాలు, మన ఆలోచనలు చెడ్డగా ఉండవచ్చు, కానీ దేవుడు ఎప్పుడైతే అభిషేకాన్ని ఇచ్చాడో, దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడో, దేవుడు ఎప్పుడైతే ఆ వాక్యమైన వస్త్రాన్ని కలగజేశాడో పరిపూర్ణంగా వస్త్రంగా మార్చే దేవుడు ఆయన. ఒకప్పుడు మన మాట చూపే కానీ మాటే కానీ దేవుడికి వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకున్నామో, ఎప్పుడైతే ఆయన ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడైతే పొందుకున్నామో ఆ మట్టి పాత్ర అంట మహిమగా మార్చడానికి దేవుడు కృప చూపిస్తాడు. చూపించడా? అందుకనే ఇర్మియా ప్రవర్తన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ మొత్తం చూసినప్పుడు, ప్రభువా ఆ పాత్ర చేసినప్పుడు సరిగ్గా రాకపోతే నన్ను విడిచిపెట్టలేదు కదా, హల్లెలూయా, లేదా కాలు వంకరదని నన్ను విడిచిపెట్టావా, విడిచిపెట్టలేదుగా అని ఆయన అంతా కుమ్మరి గురించి ఆలోచించుకున్నప్పుడు, ప్రభువా
నీ నామములో అన్ని యువజవాలు నన్ను ఆరోగ్యంగా ఉంచావునందుకు ఆయన దేవుడికి గణపరిచాడంట అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని కుంటువారిగా పుట్టించలేదు, గుడ్డువారిగా పుట్టించలేదు, లేదా అవయవాలు అనేక రకాలుగా లేకోకుండా మనల్ని పుట్టించలేదు. దేవుడు ఎలాగైతే ఆ కుమ్మరు ఎలాగైతే తయారు చేశాడో ఆయన గుణలక్షణాల ప్రకారంగా మనల్ని దేవుడు తయారు చేశాడు అనమాట. హల్లెలూయా. అందుకనే మన ఓ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మ చెప్పిన మాట చెవు గలవాడు వినుగాక. మన దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచనలు దేవుడి వైపు చక్కగా చూసుకోవాలని వాక్యం చెబుతుంది. నమ్ముతున్నారా, నమ్ముతలేదా? హల్లెలూయా. ఇది ఎల్లప్పుడూ మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుకనే ఈ మంచి పాత్ర ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దేవుడితో తయారు చేయబడి ఆ పాత్ర ఎక్కడికి వెళ్ళిందంటే ఒక కానాను విందులోకి వెళ్ళింది. హల్లెలూయా. ఇంకో స్థలంలోకి వెళ్ళిద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 14వ వచనం వరకు. హల్లెలూయా. అక్కడ మీటింగు ఇదివరకు వెనకటి కాలంలో దేవుడు సువార్త చేసే టైంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత పొందుకోవటానికి, దేవుడిని కలుసుకోవటానికి, ఆయన బలహీనత, ఆయనలో ఉన్న ప్రతి బలహీనత లేదా వచ్చిన వారి బలహీనతతో పోగొట్టుకోవడానికి, దేవుడిని కలుసుకోవటానికి, దేవుడు వాక్యాన్ని వినటానికి అక్కడ అనేక మంది ప్రజలు కూడుకొని ఉండేవాళ్ళు. హల్లెలూయా. అక్కడ ఎంతమంది జనానికి వచ్చారు? పురుషులే ఇంచుమించుగా 5,000 మంది. మరి స్త్రీలు ఎంతమంది వచ్చారు? ఇంకా ఎక్కువ మందే వస్తుంటారు. కానీ అందరికి కూడా భోజనం పెట్టాలంటే అక్కడ ఎవరి దగ్గర కూడా వెళ్ళి కొనుక్కురావడానికి కూడా అక్కడెక్కడ కూడా ఏమి లేదు. కానీ అక్కడ ఏదో ఒకటి దేవుడి కార్యం మాత్రమే జరగాలి. హల్లెలూయా. అన్ని ఏళ్ళ మందికి మరి ఆహారం, రొట్టె అవన్నీ చేయాలంటే మొదటగా దేవుడు ఏమన్నాడంటే మీ దగ్గర ఏమన్నా ఉందా అని దేవుడు అడిగాడు. హల్లెలూయా. అడిగినప్పుడు చిన్నపిల్లల దగ్గర 2 చేపలు 2 రొట్టెలు ఉన్నప్పుడు అవి నా వద్దకు తీసుకుని రామన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆ 2 చేపలు ఆ రొట్టెలు తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి హల్లెలూయా ఆయన ప్రార్థన చేసినప్పుడు అక్కడ 2 రొట్టెలు 2 చేపలే. హల్లెలూయా. అక్కడ 5,000 మందికి పెట్టబడ్డాడు దేవుడు. ఆయన 2 చేతులు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ రొట్టు మధురంగా మార్చబడింది. అక్కడ 2, 4 కనపడతాయి, కానీ అక్కడ 5,000 మంది తిన్నారు. తిన్న తర్వాత మిగిలిన ఎంతమంది? 12 గంపలు మిగిలినయా మిగలేదా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం అలాగే ఉంటుంది. మనం చూసినప్పుడు 2, 3గానే ఉంటుంది, కానీ తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనమే 12,000 మందికి పెట్టగలుగుతాం. పెడతారా? పెట్టరా? దేవుడు ఒక ఆశీర్వాదం కలగజేశాడు అనుకో, రెండోది ఎత్తాడా ఈడా? ఇప్పుడు సిరేసాకి అంతకుముందు పిల్లలు లేరు, సంఘం అంతా ప్రార్థన చేశాడు, మగపిల్లోడు ఇచ్చాడు. మళ్ళీ 2వ ఆశీర్వాదం వచ్చింది, మళ్ళీ ఇల్లు లేదు నీకు, దేవుడు ఇల్లు ఇచ్చాడా లేదా? నమ్ముతున్నావా? మళ్ళీ 2వది ఎత్తనా 3వది ఎత్తనవా? సరే, ఒకటన్నా ఎత్తావుగా, ఇప్పుడు అయిపోయిన తర్వాతనే ఎత్తావుగా. హల్లెలూయా. దేవుడు అలా ఇచ్చే దేవుడిగా ఉంటాడు. ఏమి లేనప్పుడే ఆశీర్వదించే దేవుడు. మన ఎదట ఏ కార్యము జరగదు ప్రభు అని మనం కుంగిపోయినప్పుడే
ఆయన ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడిగా ఉంటాడు. ఆ కొమ్మరు ఎవడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. ఆ పాత్ర ఎక్కడ వాడబడుతుంది? ఆ కొండ పైన అనేక మంది జనాంగం వచ్చిన తర్వాత అనేక మంది ఆహారం ఇచ్చాడు. ఆయన ఆహారంతో పాటు వాక్యం ఇచ్చాడు. ప్రార్థన ఎలా నేర్పాలో కూడా దేవుడు అక్కడికి నేర్పించాడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కుమ్మరి ఎలాగైతే ఆ కుండను తయారు చేశాడో ఆ పాత్ర అక్కడ వాడబడుతుంది. హల్లెలూయా. వాడబడినప్పుడు ఏం జరుగుతుంది? అద్భుత కార్యాలు దేవుడు కలగజేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అది మత్తయి సువార్త 14వ అధ్యాయం 15, 21 వచనాల్లో ఉంటుంది. ఎవరైనా చదవచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. సాయంకాలం అయినప్పుడు హల్లెలూయా. అది యోహాను సువార్తలో చెప్పబడింది, మత్తయి సువార్తలో కూడా చెప్పబడింది. ఎందుకంటే ఆయన కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడని, మనలో ఉన్నవాడు గొప్పవాడని, ఆయన సజీవుడని అక్కడికి వచ్చిన వారందరూ కూడా చాలామంది తెలుసుకున్నారు. హల్లెలూయా. అక్కడ ఏవి లేనప్పుడే దేవుడు అంతా కూడా సృష్టించే దేవుడు ఆయన. నమ్ముతున్నారా? ఇంకో లేఖనాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా. అయితే యేసు ప్రభు పరిచర్య చేసే కాలంలో ఒక వివాహం జరుగుతుంది. కానాను దేశంలో వివాహం జరుగుతుంది. హల్లెలూయా. మన వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళారా? అలాగే ఒక పెళ్లి జరుగుతుంది. హల్లెలూయా. నమ్ముతున్నారా? అక్కడ పెళ్లి జరిగేటప్పుడు అందరూ పశువులు ఏం చేస్తారంటే మంచి ఇందు, మంచి దాచరసం అందరికి, అక్కడ వచ్చిన వారందరికీ, హిందూ బంధువులకి, రథ సంబంధులకి అందరికి కూడా దేవుడు కలగజేస్తారు. మంచి భోజనం అనేది పెడతారా పెట్టరా? చివరిలో ఏం జరిగిద్ది? చివరిలో సాలతలేదనుకో, వచ్చిన వారందరికి మనం ఏం చేస్తాం? ఒక్కోసారి మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టినప్పుడు సాలేదనుకో, సాంబార్లో మొన్న పోసింది. హల్లెలూయా. మొన్న సాలతలేదంటే సాంబార్ ఫస్ట్లో బాగానే ఉంది, 4 ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నప్పుడు దాన్నే పోసి పచ్చడేసినా మంచిగా తింటారు. హల్లెలూయా. ఒక జగ్గుడు పోసేలకు ఏముందంటే దాంట్లో నీరుగా సప్పగా ఉంటుంది. అలాగే ఆ దేశంలో, ఆ కానాడు విందులో ఏం జరిగిందంటే ఫస్ట్లో అయితే మంచి దాచారసం ఇచ్చారంట. హల్లెలూయా. మరి అక్కడ కానాడు విందులో యూదుల కాలంలో ఇందు బాగా జరగాలి, పెళ్ళి బాగా జరగాలి, ఎక్కడ కూడా దేవుడి నామానికి అవమానం తీసుకురాకూడదు. హల్లెలూయా. ఏ గృహ కూడికైనా, ఏ వివాహమైనా, కుటుంబంలో ఏ ఆరాధన జరిగినా కానీ దేవుడికి ఎక్కడ కూడా అవమానం అనేది తీసుకురాకూడదు. హల్లెలూయా. మనం అపోస్తుల ప్రకారంగా 2:38 ప్రకారంగా ఎలాగైతే బాప్తిసం తీసుకున్నామో, ఎలాగైతే పరిశుద్ధత వరాన్ని మనం ఎప్పుడైతే పొందుకున్నామో, ఈ జీవగంధాన్ని తీసుకొని మనం ప్రయాణాల్లో ఎక్కడైనా సరే దేవుడికి అవమానం తీసుకురాకూడదు. హల్లెలూయా.
వాక్యముతో మాట్లాడాలి, వాక్యముతో జీవించాలి, వాక్యమైన వస్త్రముతో ఎత్తబడాలి. ఆ వాక్యముతోనే నీ ఇంటంతా కూడా సమకూర్చబడాలి. హల్లెలూయా. ఆ కాలంలో అలా సమకూర్చున్నప్పుడు ఎక్కడ కూడా దేవునికి అవమానం రాకూడదని మరి మరియా వచ్చేసేసి ఆ విందుకు పిలువబడ్డ తర్వాత మరి మరియా ఎప్పుడైతే అదంతా గమనించిన తర్వాత యేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి చివరిలో దాచారాసం అయిపోతుంది, మరి ఏదైనా చేయమన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, అక్కడ తల్లి అని అండగానే ఓ స్త్రీ అని ఇక్కడ నా పని ఇంకా రాలేదమ్మా అని అంటాడు. హల్లెలూయా. నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తానని చెబుతాడని తర్వాత మరియా వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఆయన చిత్తం వచ్చినప్పుడు, హల్లెలూయా, అక్కడ వాడబడే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడనమాట. హల్లెలూయా. అక్కడ ఆ విందులో దాచరసం మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో అనేక మంది జనం ఉన్నారు. అక్కడ విందులో వచ్చిన వారందరూ కూడా దేవుడికి అవమానం రాకూడదని ఎప్పుడైతే ఆ శిశువులు వచ్చి మరి ఇక్కడ ఆ దేవుడిని అడిగినప్పుడు, మీ యొద్ద ఖాళీ కుండాలను తీసుకొచ్చి అక్కడ పెట్టండి, పెట్టిన తర్వాత నేను ఏదైతే చెబుతానో, హల్లెలూయా, మరియా కూడా అదే సాక్ష్యం ఇచ్చింది, ఆయన ఏదైతే చెబుతాడో మీరు అది చెయ్యండి. హల్లెలూయా. ఆ చేయమన్నప్పుడు ఆ శిశువులు తీసుకొని కుండలు అక్కడ పెట్టిన తర్వాత ఆ కుండలో నీరు పోయమన్నప్పుడు నీరు పోస్తారు. హల్లెలూయా. నిండుగా అంచులు వచ్చేంతవరకు కూడా నీళ్ళు పోయమన్నప్పుడు ఆ కుండలో నీళ్ళు పోస్తారనమాట. పోసినప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళి మీరు అందరికీ ఇందు చేయండి, వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి ఇయ్యమన్నప్పుడు వీళ్ళు దాన్ని తీసుకువెళుతున్నప్పుడే, హల్లెలూయా, అక్కడ నీళ్ళు పోసిన వారికే ఆ సంగతి తెలుసంట. హల్లెలూయా. అక్కడ ఇందు వచ్చిన వారికి కానీ అక్కడ వచ్చిన వారందరూ కూడా ఆ సంగతి తెలియదు. ఆ పరిశుద్ధాత్మ ఆ వరం ఎవరికి ఇచ్చారంటే ఆ పోసిన వారికే తెలిసిద్ది. ఆ దాచరసం ఎలా మార్చబడింది, ఆ దాచరసం ఎలా మధురంగా మార్చబడింది, ఈ కార్యం ఎలా జరిగిందని ఆ పోసిన వారికి మాత్రమే తెలుసు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళందరికీ వడ్డించమన్నప్పుడు, పోయమన్నప్పుడు ఈ దాచరసాన్ని తీసుకెళ్ళి అందరికీ ఇస్తున్నారన్నమాట. ఇస్తున్నప్పుడు ఆ విందులో సాక్ష్యం ఏమొచ్చిందంటే, మేము మొదట ఎంత మంచిదాన్ని మేము తాగలేదు, కానీ ఈ చివరిలో ఈ పెళ్లి విందులో ఈ మంచి దాచరసన మాకు ఇస్తున్నాడు, మధురమైనది. ఇంత మధురమైనది మేము అన్నాడు కూడా తాగలేదు, వినలేదు. ఈ మొదటి పిల్ల మేము చూడగలుగుతున్నామని, ఇది ఎవరు చేశారు అన్నప్పుడు దేవుడు కార్యము చేశాడు అక్కడ. హల్లెలూయా. అనేక సార్లు మన కుటుంబాల్లో ఏమి లేనప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆయన నడిపిస్తాడా? హల్లెలూయా. మనకేమి లేనప్పుడే ఆయన కార్యాలు చేసే దేవుడు. అందుకనే ఎప్పుడైతే ఆ కొండ అక్కడ వాడబడింది, అక్కడ సరైన పాత్రలోకి ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. కుమ్మరి ఎలాగైతే దాన్ని పరిపూర్ణ వచ్చేంతవరకు కూడా చేసిన తర్వాత ఆ కొండ ఎక్కడ వాడబడిందంటే అరణ్యంలో ఆ కొండ పర్వతం మీద వాడబడింది. హల్లెలూయా. వాడబడలేదా? హల్లెలూయా. వాడబడే పాత్రలుగా దేవుడు కలగజేసే దేవుడుగా ఉన్నాడు. ఒకప్పుడు మనకేమీ తెలియదు, కానీ వాడబడే పాత్రలుగా దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అక్కడ ఇంకో కార్యము చేసిన తర్వాత మళ్ళీ ముందుకు కొనసాగి వెళ్ళిన తర్వాత ఇంకో కార్యము చేస్తాడు. హల్లెలూయా. అదే యోహాను సువార్తలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఒకటి ఉంటుంది. యేసు నువ్వు లెగిసి హల్లెలూయా. అంటే ఎన్నో సంవత్సరాలుగా పడిపోయి ఉండవచ్చు. హల్లెలూయా. ఆ దేవాలయం దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఎవరన్నా వస్తే నాకు స్వస్థత కలిగిద్దని ఎన్నో సంవత్సరాలుగా దేవాలయం దగ్గర కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా నాకు కార్యము చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఎన్నడూ కూడా ఆయనకి ఏ కార్యము కూడా జరగట్లేదు. ఉండ స్థితిలోనూ ఎలాగైతే బలహీనంగా ఉన్నాడో అదే బలహీనతో ఆయన పడిపోయి ఉన్నాడు. హల్లెలూయా. కానీ వెంటనే యేసు ఆ స్థలానికి వచ్చి అతనంక చూసి, నువ్వు స్వస్థపరుచుకున్న పడుతా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటానయ్యా అని ఆయనతో మాట్లాడినప్పుడు, హల్లెలూయా,
ఆయన ఒకే ఒక మాట పలికాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు లెగిసి నీ పరుపుని ఎత్తుకొని నడవమని చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా నడిచాడు. స్వస్థత పొందుకున్నాడా లేదా? హల్లెలూయా. అందుకని మన కుటుంబాల్లో బలహీనత వచ్చినప్పుడు, మన కుటుంబాల్లో శోధన వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి, మోకాళ్ళ అనుభవం జీవితంలోకి వెళ్ళాలి. ఒక కార్యము నీ జీవితం జరగాలంటే ఖచ్చితంగా ప్రార్థన చాలా అవసరమై ఉందని దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ కార్యము నువ్వు చేయాలంటే మన వల్ల కాదు. మన ఉద్దేశాలు కానీ, మన నిర్ణయాలు కానీ, మన సొంత ఆలోచనలు కూడా ఎక్కడా కూడా నెరవేర్చబడవు. దేవుడి చిత్తము ఏదైతే ఉన్నదో, దేవుడి కార్యం ఏదైతే చేయాలనుకున్నాడో ఆయన ఖచ్చితంగా చేసే దేవుడిగా ఉన్నాడు. అందుకని ఎన్నో సంవత్సరాలుగా పడిపోయిన వ్యక్తి ఈ రోజున ఆయన పరుపెత్తుకొని నడవగలుగుతున్నాడంటే ఆయన కృప, ఆయన దయ. ఆయన కృప చూపించాడు కాబట్టి తన పరుపు ఆయన ఎత్తుకొని ఆయన నడవగలుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే ఆయన శక్తినివ్వాలి. హల్లెలూయా. ఆయన బలం మనకు కావాలి, ఆయన శక్తి మనకు కావాలి. హల్లెలూయా. ఆయన శక్తి బలం ఇవ్వకపోతే మనం ఏమైపోతాం? నడవగలుగుతామా? హల్లెలూయా. ఒక బలహీనత వచ్చిందంటే, ఇంకో బలహీనత తాకిందంటే, లేదా తలనొప్పి మనల్ని తాగుతుందంటే, లేదా నిద్ర ఆత్మే మనల్ని తోగుతుందంటే మనం నడవగలుగుతామా? దేవుడిని ఆరాధించగలుగుతామా? దేవుడిని స్తుతించగలుగుతామా? అందుకని బలహీనత ఉన్నప్పుడే దేవుడు నీ ఎదటకు వచ్చి, హల్లెలూయా, దేవుడు నీ ఎదటకు వచ్చి నీకు ఏం కావాలన్నప్పుడు నాకు స్వస్థత కావాలి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుడిని అడిగావో ఖచ్చితంగా జరుగునుగాక అంటాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇది జరుగునుగాక అన్నప్పుడు ఖచ్చితంగా జరిగించే దేవుడు ఆయన. నీ వివాహంలో అనేక మంది వివాహ జీవితంలో మొదటగా నిర్ణయం అనేది చాలా గట్టిగా తీసుకోవాలి. వివాహ జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, గట్టి నిర్ణయం. నువ్వు 14 వయస్సు వివాహ వయస్సు వచ్చినంత కాలం నుంచి కూడా నువ్వు ప్రార్థన చేయాలి వరుడు కోసం. నాకు మంచి భర్త కావాలి ప్రభువా, మంచి ప్రార్థన వ్యక్తి కావాలని నువ్వు ప్రార్థన చేసే యవనస్తుడిగా, యవనరాలుగా ఉండాలి. అప్పుడు మంచి భర్తను దేవుడు నీకు కలగజేస్తాడు. చేస్తాడా చేయడా? నేనైతే ఖచ్చితంగా చేశా. 14 సంవత్సరాలు రాగానే, 13, 14 రాగానే ఈ జీవగంధాన్ని నాకు బైబుల్, నేను బ్యాండ్ మేళానికి వెళ్ళినప్పుడు, ఇది ఏ కాలం ఇప్పుడు జరుగుతున్న ఈ నెలలో ఏం కాలం జరుగుతుంది? ఈరోజు జరుగుతుంది. ఒక పండగ ఉంది, శ్రీరామనవమి. ఈ పండగకే తాడేపల్లి కానీ, కొత్తూరు కానీ, ఈ చుట్టుపక్కల ఎక్కడైతే పెళ్ళి జరిగిద్దో ఆ పెళ్ళిలో కొబ్బరికాయలు ఏవి కడతారు, పులిహారం కాడ నుంచి అన్నీ మేము తిన్న వాళ్ళమే. హల్లెలూయా. బ్యాండ్ మేళానికి వెళ్ళి వాళ్ళు తలంబ్రాలు దోసుకుంటుంటే బ్యామడి దగ్గరికి వెళ్ళి అట్టికాయలు, కొబ్బరికాయలు ఆకలికి మరి కొడతా ఉంటుంటే శక్తి కావాలి, బలం కావాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని తిని, కానీ ఈ రోజునైతే ఆ అన్నింటిని కూడా ఎల్లగొట్టేశాడు దేవుడు నా దగ్గర. హల్లెలూయా. ప్రతి ఈ కాలం వచ్చిందంటే, ఈ రోజు వచ్చిందంటే ఆ చోటకి వెళ్ళి ఆ తలంబ్రాల దగ్గర, బ్యామడి దగ్గర ఎప్పుడు బ్యాండ్ వామియాలంటే అక్కడ ఆయన అతడు కూర్చొని వామిచ్చే వ్యక్తులు మేము. కానీ దేవుడు మమ్మల్ని మార్చాడు. ఆ విగ్రహాల జోలికి వెళ్ళకోకుండా ఎక్కడున్నా కానీ దేవుడిని గణపరిచే బిడ్డలుగా. హల్లెలూయా. డబ్బులు ఎన్నైనా రావచ్చు, కానీ ఆయన మన దగ్గర నిలబడవయ్యి. కానీ దేవుడు సాక్షిగా మనం నిలబడితే మన దగ్గర ఏముండా ఏమి లేకపోయినా ఆ నిజమైన జీవితం దేవుడు చూస్తాడనమాట. హల్లెలూయా. ఈరోజు బ్యాంక్ వెళ్తే 2000, 1500. ఈరోజు నేను ఇప్పుడు వెళ్ళి సాయంత్రం దాకా ప్రోగ్రామ్ చేస్తే 2000 ఎత్తారు. ఇది వరకు 300, 400. పొద్దు ఊపిరి కొట్టినా కానీ 200, 300 ఇచ్చేవాడు. కానీ అట్లే దేవుడికి ఎత్తినాక 4 ప్రోగ్రాంకి వెళ్ళా, 4 ప్రోగ్రాంలకి 8000 రూపాయలు దేవుడు బేస్త్రి దగ్గర నుంచి నా దగ్గరికి రాని. వారం నెల రోజులు పనిచేసినా కానీ ఆ జీతం అనేది నేను పొందుకోలేకపోయాను. ఎందుకు పొందుకోపోయాలంటే నేను అక్కడ దేవుడికి వ్యతిరేకం చేశా. దేవుడు రక్తంలో కడగబడి
దేవుడు సాక్షిగా ఆ బలలో చెయ్యి వేసి ప్రభురాత్రి భోజనము తీసుకొని ఇవన్నీ తీసుకొని కూడా నేను లోకంలో ఆశల వైపు తిరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నాకు దాన్ని దూరం చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఎన్నడూ కూడా దాని వైపు నేను చూడలేదు. హల్లెలూయా. అందుకనే వివాహం జరిగేటప్పుడే యవనస్తులు కానీ నాకు వివాహం కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మొదటగా ప్రార్థన చేయాలి. నా విషయంలో నేను ఎప్పుడే అలాగే చేశా. నాకు ఎర్రగా ఉండాలి, చక్కగా ఉండాలి, మళ్ళీ నేను చెప్పినట్టే అనాలి, నాకు వ్యతిరేకంగా ఉండకూడదు, అది తీసుకురామంటే తీసుకురావాలి, అంతే కదా. పురుషుడు స్త్రీకి ఎవరో శిరసై ఉన్నాడు, దేవుడు పురుషుడికి ఆయన శిరసై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శిరసుడు పురుషుడికి స్త్రీకి పురుషుడు శిరసై ఉన్నాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం ఎల్లప్పుడూ పాటిస్తూ ఉండాలి. హల్లెలూయా. అందుకనే సహవాసంలోనూ పెళ్ళిలో ఒక వాగ్దానం ఉంటుంది, సావు అయినా బతికైనా ఎన్నడో నిన్న ఏమంటారు వాగ్దానాలు? ఆ వాగ్దానాలు అంటే చచ్చిపోయేంత వరకు కూడా జ్ఞాపం చేసుకోవాలన్నమాట. చచ్చిపోయినా కానీ జ్ఞాపం చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే నిజమైన భార్యాభర్తలు అంటారు. అందుకని ఈ లోక సంబంధంగా మనం చనిపోయినా యుగయుగాలు దేవుడితో ఉండేవాళ్ళం. మనం ఏం చేయాలంటే ఈ వాక్యమైన వస్త్రాన్ని కట్టుకొని పెళ్లి కుమార్తె దగ్గరికి పెళ్లి కుమారుని కలుసుకునే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. పోయిన ఆదివారం సేవకుడు ఏం చెప్పాడు? రెబ్బక ఇస్సాకు కోసం ఎలాగైతే ఎదురు చూసిందో, హల్లెలూయా, ఇస్సాకు కోసం ఎవరు బలి చేశారు? దేవుడే రంగం మీదకి వచ్చి ఇస్సాకుని అబ్రహాము ఎప్పుడైతే బలి అర్పణ తీసుకెళ్ళి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి వధించడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో, హల్లెలూయా, అప్పుడు దేవుడే రంగం మీదకి వచ్చి ఆయనే బలిష్టమైన దూతగా దిగువచ్చి ఆ పొదలో గొర్రెపిల్లని బలి అర్పణ చేశాడు. నమ్ముతున్నారా? ఎందుకంటే అలాంటి కార్యం చేసే దేవుడు ఆయన. మళ్ళీ రెండోది, ఆదాము విన్నారా పోయిన ఆదివారం వాక్యం? ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాళ్ళ కోసం బలార్పణ జరిగింది. అతనే గొర్రెపిల్లని వధించి ఆ వస్త్రం వల్లనే వాళ్ళిద్దరికి కట్టబడ్డాడు. చేశాడా? దేవుడు చేయలేదా? ఖచ్చితంగా దేవుడు చేశాడు అనమాట. ఎందుకంటే క్షమించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము అవ్వ కోసం ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల అర్పించబడ్డ తర్వాత ఆ వస్త్రాన్ని, గొర్రెపిల్ల వస్త్రాన్ని దేవుడు వాళ్ళకి కలగజేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు ఒక మానవుని విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా దేవుడి వైపు చూపించుకోవడానికే నన్ను ఆరాధించే బిడ్డలుగా వీళ్ళు ఉంటారు, నన్ను గణపరిచే బిడ్డలుగా వీళ్ళు ఉంటారని ఎల్లప్పుడూ కూడా మన వైపు చూసే దేవుడిగా ఉన్నాడు. మనం తప్పు చేసినా, వ్యతిరేకం చేసినా, లేదా తెలిసి మనం పాపం చేసినా కానీ ఆయన మన పాపాలని అన్నడు కూడా మనం చూడలేదు, కానీ ఆయన ప్రేమించే గుణలక్షణాలు మనం చూస్తున్నాడు. హల్లెలూయా. మనం ప్రేమించకముందే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ మనల్ని చూసి మనం ప్రేమించే దేవుడిగా ఆయన ఉన్నాడు. నమ్ముతున్నారా లేదా? మళ్ళీ రెండోది, 3 వాక్యాల గురించి దేవుడు కలగజేశాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రతి పాపము కోసం ఆయన మరణాన్ని జయించి ప్రతి మానవుడు చేసిన ప్రతి పాపాన్ని ఆయన భుజం మీద, సిలువ మీద వేసుకొని, హల్లెలూయా, ఆ కలవరి సిలువ అంతవరకు కూడా ఆయన మోసుకుంటూనే వెళ్ళాడు. ప్రతి పాపాన్ని కూడా మరణపు ముళ్ళతో విరిచివేసి, హల్లెలూయా, ఆయన మన కళ్ళెదట లేకోకుండా ఆ సముద్రములో, మరుపైన సముద్రములో మన పాపాలన్నీ కూడా దాంట్లో పడవేశాడు. మనకెన్నడూ కూడా కనపడకోకుండా చేసిన దేవుడు. ఇప్పుడు మన వైపు చూసినప్పుడు మనం ఎలా కనపడుతున్నాం అంటే ఆయన రక్తము గుర్తు మన మీద, మన గుమ్మాల మీద రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా లేదా? మనం ఎప్పుడైతే రక్షణ పొందుకున్న తర్వాత ఆయన అభిషేకం, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన రక్తం గుర్తు మన మీద ఉంటుంది. ఉంటుందా ఉండదా? నమ్ముతున్నారా? మనం ఎటు వెళ్ళినా. అందుకనే మంచి కాపరి ఏం చేస్తాడంటే మంచి మేత దగ్గరికే తీసుకెళ్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడన్నా నడిచేటప్పుడు అప్ అండ్ డౌన్లు వచ్చినప్పుడు ఆయన దొడ్డి కర్ర తీసుకొని మనం దండిస్తూ ఉంటాడు అనమాట.
అదే పరిశుద్ధాత్మ మనలో పనిచేసినట్టు. హల్లెలూయా. మన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏదైనా పాపం ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే గద్దిచ్చిద్ది. ఇది తప్పు, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చూడకూడదు, నువ్వు దేవుడి మనిషివి, దేవుడి బిడ్డవి, దేవుడి అభిషేకం నీ మీద ఉంది కాబట్టి దీనివైపు నువ్వు చూడకూడదు అని ఆ దండన ఏం చేస్తుంది అంటే గద్దిస్తూ ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ వరం మనలో పనిచేసిద్ది అనమాట. నమ్ముతున్నారా? అందుకనే రెబ్బక ఎలాగైతే సిద్ధపడిందో, ఎస్తేరు ఎలాగైతే సిద్ధపడిందో అలాగా వాక్యమైన వస్త్రాన్ని మనం సిద్ధపరచుకొని ఆ పెళ్లి కుమారుణ్ణి మనం కలుసుకోవాలి. కలుసుకుంటామా లేదా? హల్లెలూయా. పరలోక రాజ్యానికి వస్తారా రారా? హల్లెలూయా. పరలోక రాజ్యానికి నేను వస్తాను ప్రభు అన్నవాళ్ళు చేయలేతండి. మహిమ ఘనత యుగయుగాలు చెల్లునుగాక. దేవుడు చేతులెత్తిన వారందరం కూడా దీవించునుగాక. మరి ఒకళ్ళు విడిచిపెడితే ఒకళ్ళు ఇంటి దగ్గరే ఉంటారుగా, దానికి పసిని వేసుకోవాలి. ఇప్పుడు మా వదిన ఉంది, మా వదిన ప్రార్థనకు వచ్చింది, ఆమె ఎత్తబడిద్ది, పిల్లలు రారు, మా అన్నయ్య కూడా రారు, ఆమె సంతోషంగా ఉంటుంది దేవుడి సన్నిధిలో. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి కనీసం ఇంటి దగ్గర ప్రార్థన చేసేవాళ్ళన్నా కావాలిగా. మరి ఆమె ఉండదు ప్రార్థన చేయడానికే. మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? దేవుడు విడిచిపెట్టకోకుండా తీసుకొస్తే ఓకే, లేదు తీసుకురాకోకుండా విడిచిపెట్టారంటే నరకానికి వెళ్తారు. మరి అది దేవుడు ఏ డెక్కైనా మోసే జీవితంలో ఏం జరిగింది? ఒక్క డెక్కనైనా విడిచిపెట్టుకోకుండా దేవుడు నడిపించేవాడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మరి ఆ వాగ్దానం నిలబడాలంటే నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు రాకడ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ ఉగ్రత దినాలు వచ్చినప్పుడు, దేవుడు పిలుపు వచ్చినప్పుడు ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు భూమి మీదే ఉంటారు. హల్లెలూయా. ఒకళ్ళు పొలంలో ఉంటారు, ఒకళ్ళు నిత్యత్వంలోకి వెళ్తారు. మరి మనం అందరం ఎత్తబడాలి. మనం అందరం ఎత్తబడాలంటే మన కుటుంబం ఎల్లప్పుడూ బలిపీఠం చెంత ప్రార్థన చేసే ధన్యతగా మనం ఉండాలి. హల్లెలూయా. అది ఇంటికి వచ్చిన కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మీ భర్తల గురించి మీరు ప్రార్థన చేయండి, మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. అందరూ దేవుడి సన్నిధిలో ఉండి ఆనోకు ఎలాగైతే దేవుడితో నడుచుకుంటూ ఎత్తబడ్డాడో అలాంటి కుటుంబాలుగా మనం అందరం ఉండాలి. అలాంటి కుటుంబాలుగా ఉండాలంటే మనం అందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట, తెల్లారగాడ సమయంలో కుటుంబం మొత్తం కూర్చొని ప్రార్థన చేసే బిడ్డలుగా మనం అందరం ఉండాలి. ఎంతమంది కుటుంబం అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు? హల్లెలూయా. కుటుంబం మొత్తం కూర్చొని సాయంత్రం పూట ఒక తండ్రి, ఒక కూతురు, ఒక కుమారుడు, ఒక ఇద్దరు బిడ్డలు, మన్నయ్యోళ్ళు చేస్తారు ఆ పని. చర్చికి రాపని అందరూ కలిసి తింటారు. హల్లెలూయా. ఆ కలిసి కూర్చోవటం అనేది ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అమెరికా అని ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులను పట్టించుకోక, ఒక ట్యాబ్లెట్ కావాలన్నా కానీ తెచ్చించలేక, అలాగైతే ఆ ఉద్యోగాలు ఆ డబ్బులతో వాళ్ళు అక్కడే ఉంటారు కానీ అక్కడే ఆశీర్వదించబడతారు. కానీ కళ్ళ ముందు ఉండి, హల్లెలూయా, కళ్ళ ముందు కొడుకు కనపడి, కూతురు కనపడి అందరూ కూర్చొని ఒక కుటుంబంగా వాక్యముతో వాక్యమైన వస్త్రాన్ని కట్టుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఆ భోజనం తింటారంటే చాలా దీవెనకరం అన్నమాట. హల్లెలూయా. అలాగా ఉంటే ఆ పిల్లలు తరతరాలుగా మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో ఆ బాప్తిసం తీసుకున్న కింద ఆ వచనాలు మొత్తం చదివితే మీకు తరతరాలుగా ఇది చెల్లునుగాక అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ తీసుకున్న ఎవరైతే బాప్తిసాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తరతరాలుగా ఆ దీవెన మనకి, మన కుటుంబాలకి దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు. ఎందుకంటే అదొక వాగ్దానం, అదొక దీవెన, అదొక బహుమానం అన్నమాట. హల్లెలూయా. అలాంటి ధన్యత మనం అందరూ పొందుకోవాలంటే మొదటగా మన ఇంట్లో బలిపీఠం ఉండాలి. ఆ మందస్సం అనేది మనం బలిపీఠం ఉన్నట్లయితే ఆ బలిపీఠం ద్వారాగా అనేక మంది ఉభయదేవుని ఇంట్లో ఎలాగైతే మందస్సం పెట్టబడ్డ కానుంచి ఎలాగైతే దీవించబడిందో, ఎలాగైతే వాడబడిందో, హల్లెలూయా, ఆ సాక్ష్యం అనేక ప్రజలకి, రాజుకే దేవుడు
ఆ ఇల్లు దీవించబడిందని రాజుకే దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రతి ఇల్లు కూడా దేవుడి చేత దీవించబడునుగాక. ప్రతి భర్త, ప్రతి పిల్లలు కూడా దేవుడి సన్నిధికి రావాలని మనం దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు దేవుడి సన్నిధిలో ఒక సాక్షిగా ఉండాలని, వాడబడే పాత్రగా ఉండాలని మనం అందరం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడు వ్యర్థమయ్యేది కాదు. ప్రవక్త జీవితంలో ప్రార్థన వ్యర్థమైద్దామో అనే ఒక భయం వేసింది. కానీ ఎప్పుడైతే ఆ మీటింగులు 3 దినాల మీటింగుల్లో ఆయన 2 చేతులు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థత పొందుకున్నారా లేదా? అక్కడ 7 టక్కులకి ఆ చక్రాలు కానీ, ఆ బెంచ్, ఆ కుర్చీలు కానీ, ఇరిగిపోయిన చక్రాలు, ఆ కర్రలు ఎత్తితే 7 టక్కులకి ఎత్తించారనమాట. మరి ఎంతమంది దేవుడు స్వస్థత పొందుకున్నారంటే అలాంటి దీవులు మనలో ఉండాలి. అందుకనే వధువు పలకగా కార్యాలు చేసే దేవుడు ఆయన. నువ్వు ఒక్క మాట పలికితే దేవుడు, ప్రభా నా జీవితంలో నా కుటుంబాలకి అవసరం ఉంది ప్రభా, నా భర్త విషయంలో ఇలాంటి బాధ ఉంది ప్రభా, నా కుమార్తెల విషయంలో ఇలా చింత ఉంది ప్రభా అని ఎప్పుడైతే దేవుడి చేతికి అప్పచెప్పుకున్నావో, ఆ కుమ్మరి సారి మీద పెట్టినప్పుడు ఆ మట్టి ఎలాగైతే లోబడిద్దో అలాగా లోబడే స్వభావము మనందరికి కావాలి. హల్లెలూయా. కుమ్మరి ఆయన సారు చెప్తున్నాడు, మట్టి ఏమన్నా పసినేయగలదా? ఎందుకు తీసుకున్నావు అయ్యా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నామండి దేవుడిని పసినేయగలుగుతాం మనం? వేయలేముగా. ఆయన చిత్తం ఏమైతే ఉందో ఆయన చిత్తము నాలో జరుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ చిత్తము నాలో జరుగునుగాక ప్రభువా. నీలో జరిగినట్టుగా ప్రభువా, నీ రూపం వచ్చేంత వరకు కూడా నన్ను తయారు చేయ ప్రభు అని మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఆ రూపం వచ్చేంత వరకు కూడా ఆ సారి మీద పెట్టినప్పుడు ఆ పరిపూర్ణమైన కొండగా తయారు చేసినప్పుడు ఆ కానాను విందులో ఎలాగైతే అద్భుత కార్యాన్ని దేవుడు కలగజేశాడో మనం అందరం కూడా అలాగే చేయగలుగును గాక. నమ్ముతున్నారా? ఇక్కడ మరి అబ్రహాము దగ్గరికి వెళ్ళాలి, ఏలియా దగ్గరికి వెళ్ళాలి, ఎస్తేరు దగ్గరికి వెళ్ళాలి. అనేక జీవితాల్లోకి వెళితే సాయంకాలం 3 అవుతుంది. ఉంటారా మీరు అందరూ? ఉంటారా? అందరూ పెళ్ళికి వెళ్ళేది అని చాలా బాధపడుతున్నారు. 9వ తారీఖున పెద్ద ఇల్లు చేయబడుతుంది. అక్కడ పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు కూడా వస్తారు. అందరికీ సంగమంత్రాన్ని ఆహ్వానించారు కాబట్టి అక్కడికి వెళ్ళి అందరూ చూసి సంతోషంగా తిరిగి వస్తారా నాతో పాటు? అందుకనే దేవుడు కాటా వేసినప్పుడు హల్లెలూయా, ఎవరికి మొగ్గు చూపించాలంటే దేవుడికి మాత్రమే మొగ్గు చూపించాలి. ఎన్ని పనులుండా ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, గురువారం ప్రార్థనకి వెళ్ళాలి, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి, శ్రీలకూడికి కూడా నేను వెళ్ళాలి ప్రభు అని ఎప్పుడైతే ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ప్రార్థనకు నువ్వు వెళ్ళగలిగితే, ఇవన్నీ అంశాలన్నీ ఒకరోజు కాటా వేయబడితే ఆ మొగ్గు ఎవరికి రావాలంటే దేవుడికే రావాలి. హల్లెలూయా. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని చూస్తాడు, నీ నడక చూస్తాడు. హల్లెలూయా. నీ చూపు చూస్తాడు, నీ అవసరాలు చూస్తాడు. ప్రతిది కూడా ఆ లేఖనాలంగా చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నా కుమార్తె నాకే ఎక్కువగా మొగ్గు చూపించింది. అందుకనే దేవుడు ముఖాముగ్గా నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, నీకేం కావాలన్నప్పుడు అడిగినప్పుడు, నాకు స్వస్థత కావాలి ప్రభువా, నాకు సమాధానం కావాలి ప్రభువా, అది నువ్వేదైతే అడుగుతావో ఖచ్చితంగా దేవుడు చేసే దేవుడిగా ఉన్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. అందుకనే ఈ రోజున సారి మీద పెట్టబడిన కొండ ఎలాగైతే ఆశీర్వదించబడిందో, ఎలాగైతే దీవెనకరంగా ఉన్నదో, ఎలాగైతే అనేక మంది స్వస్థత క్రియలు చేసేవాడుగా ఉన్నాడో, అలాంటి క్రియలు మన ఇళ్లలో, మన కుటుంబాల్లో దేవుడు కలగజేసునుగాక. నమ్ముతున్నారా? అలాంటి క్రియలు మనం చేయాలంటే ఆ ముద్ద ఎలాగైతే సారి మీద పెట్టబడ్డప్పుడు పరిపూర్ణమైన కొండగా దేవుడు ఎలాగైతే తయారు చేశాడో, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన శోధనలు అన్నిటి కూడా దాన్ని బయట పెట్టినప్పుడు అన్నీ తీసివేసే దేవుడిగా ఉన్నాడు. నమ్మాలి సూటిగా. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు.
ప్రవక్త జీవితంలో అనేక కార్యాలు చేసిన దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జీవించిన కాలాంతం కూడా ఆయన అనేక కార్యాలు చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకనే వాక్యముతోనే మాట్లాడాలి, వాక్యముతోనే జీవించాలి. ఆ వాక్యమైన వస్త్రముతోనే ఇస్సాకును ఎలాగైతే రెబ్బక కలుసుకున్నదో అలాంటి కృప మనందరం కలుగునుగాక. నమ్ముతున్నారా? అందుకనే దేవుడు ఈసారి మీద పెట్టబడిన ఈ కొండ గురించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ లేఖనం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. దేవుడికి